హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తులసి లాంటి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఫిలిం చూడబోతున్నాము. వెంకటేష్ గారి సైంధవ్ సినిమా నుంచి అనిపిస్తుంది నాకైతే. ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. నిజంగా అసలు మెంటల్ మాస్ అంతే. అసలు మామూలుగా ఏదో గ్లిప్స్ వదిలేరు అప్పుడు స్టార్టింగ్ లో అయితే. అది చూసినప్పుడు ఓకే నార్మల్ ఫిలిమేలే అనుకున్నా. బట్ ఇది చాలా అంటే చాలా వైలెన్స్ సినిమా అనే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది భయ్యా. అసలు ఆ ఫైట్స్ నెవర్ బిఫోర్ అనమాట. ఇప్పటి వరకు వెంకటేష్ గారి సినిమాలో ఇంతవరకు ఎప్పుడు మనం చూడలే. తులసి సినిమా అనుకుంటే దాని బాబు లాంటి సినిమా ఇప్పుడు సైంధవ రూపంలో వస్తుంది. చూడాలి ఎలా ఉండబోతుందో. మెయిన్ గా ఈ సినిమా కూడా తులసి లాంటి బ్యాక్ డ్రాప్ స్టోరీ లాగే నడుస్తూ ఉన్నట్టుంది భయ్య నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అందులో కూడా తన కొడుకు కోసం పోరాడతాడు తండ్రి, అండ్ ఇందులో కూడా తన కూతురు కోసం పోరాడతాడు అనమాట. ఏదో తెలియని జబ్బు అయితే అటాక్ అవుతుంది. ఆ పాపకి అయితే ఓ ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇంజక్షన్ కాస్ట్ 16 కోట్లు. స్టార్టింగ్ ట్రయల్ చూస్తే అరే ఏంట్రా తులసి లాగే ఉంది, సేమ్ టు సేమ్ దించేస్తాడా అనుకున్నా. బట్ అసలు ఆ రౌడీ గ్యాంగ్ మొదలైంది కదా ఇక అసలు అంత కామ్ గా ఉండే సైంధవ్, అంత ప్రేమగా ఉండే సైంధవ్ అసలు పాస్ట్ లో ఏం జరిగింది, ఏం చేసేవాడు అనేది ఈ సినిమా మనం చూడాలయ్యా. అసలు నాకు తెలిసి చాలా వైలెన్స్ గా ఉండబోతుంది సినిమా అయితే. ఫస్ట్ టైం వెంకటేష్ గారి కెరియర్ లోనే అంత వైలెన్స్ చూడబోతున్నాం. ఖచ్చితంగా సినిమా ట్రయల్ చూస్తుంటే ఖచ్చితంగా హిట్టే సినిమా అనిపిస్తుంది భయ్య. చూడాలి మరి ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అని. సో మొత్తానికి అయితే ఈసారి సంక్రాంతికి అసలు ఏ సినిమా హిట్ అవుతుందో కూడా చెప్పలేకపోతాం. అలా ఉండబోతున్నాయి అసలు ట్రైలర్ చూస్తుంటే. అండ్ హనుమాన్ ఒక పక్క, ఇప్పుడు సైంధవ్ నెక్స్ట్ గుంటూరు కాలం ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. చూడాలి ఎలా ఉండబోతున్నాయో, ఆ యుఫోరియా ఎలా ఉండబోతుందో. సో మీకు ఎలా అనిపించింది భయ్య ట్రైలర్ చూస్తుంటే? తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి భయ్య. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.